గుర్తుపెట్టి చంపుతున్నాడే. బ్రో లే బ్రో, బ్రో లే బ్రో. ఏంటే నీ గురుకతో చంపేస్తున్నావు బ్రో, నిద్ర రావట్లే అసలు. బ్రో గురకబెట్టడం నాకేమన్నా సరదానా? లేకపోతే నీ నిద్ర పాడు చేస్తే నాకు ఎవరైనా డబ్బులు ఇస్తారా? కావాలని చేసినట్టు మాట్లాడుతుంది బ్రో. ఓ బ్రో బ్రో కావాలని చేస్తున్నాను నేను కూడా అనట్లేదు. గురక మంచి సిమ్టమ్ కాదు బ్రో, ఒకసారి హాస్పిటల్ చూపించుకోండి. నిద్ర పాడవుతుందని మాత్రమే చెప్పట్లే, నీ ఆరోగ్యం కోసమే చెప్తున్నా. గురక అనారోగ్య సూచన నాకు తెలియదు బ్రో. నువ్వు చెప్పినట్లే రేపే వెళ్ళి హాస్పిటల్లో చూపించుకుంటా. కానీ నా ప్రమేయం లేకుండానే నీ నిద్రను డిస్టర్బ్ చేశాను బ్రో, సారీ బ్రో. నిజంగానే నిద్రలో గురక పెట్టడం అనేది ఒక అనారోగ్య సూచన. ఒకవేళ మీరు కూడా నిద్రలో గురక పెడతా ఉంటే ఎందుకైనా మంచిది ఒకసారి హాస్పిటల్లో చూపించుకోండి. ఈ గురక పెట్టడం ఏదైతే ఉందో అది ఎవరు కావాలని చేయరు. పనిగెట్టుకొని పక్కనున్న వాళ్ళని డిస్టర్బ్ చేయాలని గురక పెట్టరు, అప్రమేయంగానే గురక పెడతారు. కానీ వాళ్ళు పెట్టే గురక వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా డిస్టర్బ్ అవుతారు. అలాగే మన జీవితంలో మనకున్న చిన్న చిన్న బలహీనతల ద్వారా అప్రమేయంగానే మన చుట్టూ ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేస్తాం. కొంతమంది వారి మాట తీరు బాగోదు, నేను ఇలాగే మాట్లాడతా, నా వైఖరి ఇంతే అనుకుంటారు. వారి మాటల ద్వారా చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతమంది డిస్టర్బ్ అవుతారో వాళ్ళకి తెలియదు. ఎవరో ఒకరు భరించలేక తెగించి నువ్వు ఇలా బాధ పెడుతున్నావు అని చెప్పేంత వరకు వారు గ్రహించరు. అలాగే మన జీవితంలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. నా మట్టుకు నేను నమ్మేది ఏంటంటే ఎదగడం అనంటే మన జీవితంలోని చిన్న చిన్న లోపాలను కూడా గుర్తించి వాటిని సరిచేసుకుంటూ దినదినము కూడా మెరుగైన ప్రవర్తనను కనబరచడమే. ఎదగడం అంటే సరిచేసుకోవడం అని నమ్ముతాను. ఈరోజు మీ జీవితంలో మీరు గ్రహింపని చిన్న చిన్న బలహీనతలను ఇతరులను డిస్టర్బ్ చేస్తూ ఉండొచ్చు. దానివల్ల కొన్ని బంధాలు బాంధవ్యాలు కూడా దూరం అవుతుండొచ్చు. కాబట్టి మీ లోపాలను గుర్తించడంలో వాటిని సరిచేసుకోవడంలో ఎప్పుడూ వెనకంజ వేయద్దు. అది మీకే మంచిది, అది మిమ్మల్ని గొప్పవారిగా చేస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ.